కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిని తన కేబినెట్ లోకి తీసుకుని ఫినాన్స్ మినిస్టర్ గా వారికి బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటికి వారికి బాధ్యతలు అప్పచెప్పేటప్పటికీ దేశం ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నాకు తెలిసి మన బంగారం అంతా కుదోబెట్టి అప్పులు తెచ్చుకున్నాం. అట్లాంటి పరిస్థితులలో పివి నరసింహారావు గారు కూడా మొదటి నుంచి కూడా ఆయన దేశము ఆర్థిక పరిస్థితులు బాగా అవగాహన ఉన్న ఒక నాయకుడిగా వారిని గుర్తించిన తర్వాత అనతి కాలంలోనే మనం భారతదేశం ఈ అప్పుల నుంచి బయటపడడం గాని మన బంగారం అంతా మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం గాని సఫలీకృతమైన. ప్రధానంగా నాకు గుర్తుండి నేను మన్మోహన్ సింగ్ గారితో పరిచయం ఏర్పడిన తర్వాత వారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత నేను 2-3 సందర్భాల్లో వారిని కలిసినప్పుడు ముఖ్యంగా ఒక మాట నాకు గుర్తున్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో అప్పులు మాఫీ చేయాలని రాజశేఖర రెడ్డి గారి గట్టి అభిప్రాయం. ఆ విషయాన్ని మన్మోహన్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు మన్మోహన్ సింగ్ గారు, రాజశేఖర్ ఇంత పెద్ద భారం నెత్తి మీద పెట్టుకున్నావు, ఇది ఎట్లా సాధ్యమా అంటే, ఏ సార్ నేను మాట ఇచ్చినా ఇవ్వాలి అన్నప్పుడు, కాదు రాజశేఖర్, మీ యొక్క రాష్ట్రానికి ఇస్తే కాదు, మనం యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మొత్తం దేశానికి ఇద్దామని చెప్పి వారు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల తొలిసారి భారతదేశంలో రైతాంగానికి 78,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేయడం జరిగింది. తర్వాత సంస్కరణలలో అప్పటికి ఏదైనా ప్రజా అవసరాలకు భూమి సేకరిస్తే తగిన కంపన్సేషన్ గాని, రీహాబిలిటేషన్ గాని, రీసెటిల్మెంట్ గాని చట్ట ప్రకారంగా లేకుండే. 2013లో భూసేకరణ చట్టం తీసుకురావడం వల్ల భూమి పోయిన రైతుకి కంపన్సేషన్ తో పాటు మళ్లీ కాళ్ల మీద తను నిలవేటట్టుగా అనేకమైన ఆ చట్టంలో మార్పులు తీసుకురావడం. అంతేకాకుండా ఉపాధి హామీ పథకం దేశంలో ప్రవేశపెట్టినప్పుడు వారితో మళ్లీ రెండోసారి పోయి కలవడం జరిగింది. మంచిదే ఉపాధి హామీ పథకం, కానీ వ్యవసాయం పూర్తిగా కూలీల మీద ఆధారపడ్డది, మెకనైజేషన్ కాలేదు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వారు వెంటనే నేను ఇచ్చిన దరఖాస్తు పైన ఎండార్స్ చేసి కమిటీకి పంపించారు. ఆ కమిటీ రికమెండేషన్ లో తొలిమెట్టుగా ఆ రోజు ఎస్టీ ఎస్సీల భూములు చదును చేయడానికి గాని, గుంతలతో చెట్లు పెట్టడానికి గాని ఇట్లాంటి విషయాలలో వెసులుబాటు కలిగించడం జరిగింది. ఈ విధంగా చూస్తే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అనేకమైన రిఫార్మ్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే సంస్కరణలు ప్రపంచంలో మనము ఒక పోటీ పడుతున్న ప్రపంచంలో మనం ఒక స్థానానికి తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ గారు అనేక కృషి ఉంది వారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా పూర్తి అవగాహన చేసుకుని ఆనాడు పూర్తిగా సోనియా గాంధీ గారి ఆలోచన విధానానికి అనుకూలంగా ఆ రోజు పార్లమెంటులో చట్టం తేవడం కానీ ఇవన్నీ ఒక రకంగా చూస్తే అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహానుభావుడు. అందులో వ్యవసాయము, రైతుల గురించి కూడా బాగా ఆలోచన చేసి సంస్కరణలు తీసుకురావడంలో ఆయనే సాధ్యం. వారి మరణానికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ రైతాంగం పక్షాన, భారతదేశ రైతాంగం పక్షాన వారికి నివాళులు.